అనంతపురంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ముంపునకు గురైనటువంటి కాలనీలోకి నీరు చేరుతుందని రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. రుద్రంపేట పంచాయతీలోని విశ్వశాంతి నగర్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పర్యటించారు. అయితే పరిస్థితిని ఆయన ఎక్కడికక్కడ సమీక్షించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ముంపునకు కారణమని విమర్శించారు ఆయన. వంకల్లో పూడికలు తీయకపోవడం ఆక్రమణల సమస్యలు పెంచాయని పేర్కొన్నారు. అధికారులతో కలిసి కాలనీ వాసులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక్కడ నీళ్ళు రెండు పోయినా నీళ్ళు మొత్తం ఏది ఏది కాలరా ఇది కెనాల్ పోతున్నాయి మొత్తం అన్ని మునిగిపోయినాయి స్వామి. మొత్తం అన్ని గిరువలన్నీ మునిగిపోయినాయి. రోడ్ కన్నా డౌన్ అయింది దీంట్లో. చూసుకో కాదు పైన ఈ ఆ పక్క ఇంట్లో ఉన్న ముగిలిపోయినా అడ్డం వచ్చింది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గత 3-4 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల అనేకమైన కాలనీలు జలమయం అవ్వడం జరిగింది. ముఖ్యంగా రుద్రంపేట పంచాయతీలో దాదాపు ఒక 50 ఇళ్ళు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పైన కురిసిన వర్షాల వల్ల, అంటే రాప్తాడు నియోజకవర్గంలో కురిసిన వర్షాల వల్ల అక్కడ ఉండే చెరువులు మరోబారి ఈ కాలనీ మీదకి నీళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా యాలేరు అలాగే ఆలమూరు చెరువులు ఫుల్ అయిపోయి అక్కడ ఉండే నీళ్లు ఎక్కువ రావడం వల్ల ఈ కాలనీలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. గతంలో 5 ఏళ్లలో ఎక్కడగానే దీనికి చర్యలు, అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత 2022లో కానీ ఈ ఫ్లడ్లు వస్తే అనేకమైనటువంటి కాలనీలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ చాలా కాలనీలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో గత సంవత్సరంలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఉండిందో అర్బన్ లో అక్కడికి వెళ్ళి ఎవరైతే అడ్డం పడినటువంటి తీసేసి అక్కడ ముఖ్యంగా ఒక రైతు, అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆక్యుపై చేసిన దాన్ని మేము క్లియర్ చేయించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్ని